చెంబట్కవయ్యే స్టెప్ ఎందుకు ఇస్తున్నావు శరణమన్నయ్య అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. ఇంతకీ మ్యాటర్ ఏంటి అంటారా? చికిరి చికిరి అనేటువంటి ఒక పాట ఉంది కదా పెద్ద సినిమా నుంచి. ఈ పాటని అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి ప్రోమో అయితే రిలీజ్ చేశారు. మీకు గుర్తుందా? ప్రోమో చూసారా? చూసిన వాళ్ళకైతే ఖచ్చితంగా గుర్తే ఉంటుంది ప్రోమో ఎంత చండాలంగా ఉంది అనేది. అదే విధంగా ఈ పాట ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ కాకముందే ప్రోమోకే గుద్దవల్గా ట్రోల్స్ అయితే వచ్చాయి అన్నమాట. ఇదేం స్టెప్పులు రా నాయన చెంబట్టుకపోయినట్టు. మీ సినిమా యాక్టర్ల కంటే ఆ రీల్స్ తీసేటువంటి యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళన్నయ్యా మంచిగానన్నా యాక్టింగ్ చేస్తారు, మంచిగానన్నా డాన్స్ చేస్తారు, మీకంటే బాగా టాలెంట్ ఉంటుంది అని ఈ విధంగా అయితే శరణమన్నయ్య అయితే అంటున్నారు ఫ్రెండ్స్. నిజంగా నాకు ఈ పాట చూసినప్పుడు ఏమనిపించిందంటే, ఏం పాటరా నాయన నీ అమ్మ. మన తెలుగు ఇండస్ట్రీలో ఏ మ్యూజిక్ డైరెక్టర్ దొరకనట్టు మన బుచ్చబాబు ఆ ఏఆర్ రెహమాన్ ని ఎందుకు పట్టుకొచ్చాడు. ఆయనకి ఇంతకు ముందు సినిమాల్లో అయితే ఎలాంటి ఇట్టే లేదు, ఆయన మ్యూజిక్ కంపోజ్ చేసినటువంటి సినిమాలలో. అలాంటి వారిని ఎందుకు పట్టుకొని వచ్చారు? సరే పట్టుకొని వచ్చిన మనే ఆ పాట వాడేటోడు ఎట్లా వాడుతుంది తెలుసా? తావోతోడు వాడినట్టు పాడుతున్నాడు అని నేనే కాదు చాలా మంది కూడా అంటున్నారు ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్ లలో. అండ్ ఇదే పెద్ద దళిద్రం రా నాయన ఈ పాటకి అంటే. మళ్ళీ ఈ దళిద్రానికి తోడు అన్నట్టు ఆ సినిమా కెమెరా యాంగిల్ ఎవడు తీసాడో ఏమో కానీ ముందు అని గుద్ద మీనది అన్నాలి. ఎందుకంటే మన జాన్వీ కపూర్ పాప ఏ రేంజ్ లో ఉంటుందో మనందరికీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన ఇన్స్టాగ్రామ్ లో పెట్టే పోస్టులు వీడియోలు ఎంత అందాన్ని తనకి దేవుడు ఇచ్చిన అదృష్టంలా ఉంటుందన్నమాట. ఆమె అందమైన ఆమెన అలాంటి మంచి వ్యక్తి ఆమెని ఎంత చండాలంగా ఈ మూవీలో చూపించారో ఒకసారి కెమెరా యాంగిల్ చూస్తుంటే నాకైతే ఇచ్చే దెంగింది ఫ్రెండ్స్. ఎందుకు అంటే పల్లెటూరులో ఉండే వాళ్ళు మరీ ఇంత హాట్ గా ఇంత బరి తెగించిన వాళ్ళలాగా ఇట్లా వీళ్ళలాగైతే రోడ్డుల మీద అయితే తిరగరు ఫ్రెండ్స్. ఏంది అసలు ఈ అవతారం ఏంది, ఏమేంది, ఆ కెమెరా యాంగిల్ తీసేటోడు ఈమె గుద్దలని చూపించేదేంది. అండ్ ఇక ఇది కాదు అన్నట్టు ఆ జాకెట్ చూడండి ఒకసారి ఎంత కిందికి లాగి మళ్ళీ దాన్ని ఎంత అబ్జర్వ్ చేసేటట్టు ఆ పార్ట్స్ కాడ ఫోకస్ చేసి మరి కెమెరా యాంగిల్ పెట్టాడు. వాన్నైతే చెప్పుతోటైతే కొట్టాలన్నమాట. నిజంగా చెప్పాలంటే అసలు పల్లెటూరులో ఇంత వారి తెగించిన వాళ్ళకైతే ఉండరు ఫ్రెండ్స్. ఎవరైనా సరే సిటీలనన్నా చాలా చండాలంగా ఉంటారు, కానీ పల్లెటూర్లలో అయితే ఇంత గలీజ్గా అయితే ఎవ్వరు ఉండరు కూడా ఉండరు. అండ్ ఇక మన బుచ్చబాబు డైరెక్టర్ అయిన ఈ పాట చూస్తుంటేనే ఇంత చండాలంగా ఉంది అంటే మరి సినిమా వచ్చిన తర్వాత ఇంకెంత చండాలంగా ఉంటుందో ఊహించుకుంటుంటేనే మన నోట్లో ఉన్న ఉమ్ము బయటికి తీయాలనిపిస్తుంది. సో మరి ఇది ఫ్రెండ్స్ ఈ రోజటి చికిరి చికిరి పాట రివ్యూ అయితే. చూసారా మీరు ఈ పాట మీకు ఎట్లా అనిపించింది అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి జెన్యూన్ వీడియోలు మన ఛానల్లో రోజు ఒక్కొక్కటి వస్తూనే ఉంటుంది. సో మరి ఉంటాయి ఇంకో చక్కటి కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, బై.